ఇది నా అమ్మ కథ. నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న కథ. నేను రాసుకున్న కథ. అందరూ మనసు పెట్టి వినాలనుకునే కథ. నా తల్లికి నేను తన 15వ ఏట పుట్టాను. భారీ వర్షం రాత్రి ఘోష హాస్పిటల్ వైజాగ్లో జన్మించాను. అర్ధరాత్రి నొప్పుల్లో ఒంటరిగా ఉన్న అమ్మ దగ్గరకు తెల్ల చీరలో దేవతల వచ్చి విభూది పెట్టిందట ఎవరో. ఆ శాంతి స్పర్శలోనే నేను ఈ లోకానికి వచ్చానట. ఆ క్షణం నుంచే నా జీవితం అమ్మ ఆశీర్వాదమైంది. మొదటి బిడ్డనని ప్రేమతో నన్ను పెంచింది లోకం. అమ్మ కళ్ళలో గర్వం, నా ప్రతి నవ్వులో వెలిగింది ప్రేమ. రెండో ఏటే బహుమతి బెస్ట్ హెల్తీ బేబీ అని బ్యూటీ పేజెందులో. అక్కడి నుంచే మొదలైంది నా ఫ్యాషన్ ప్రయాణం. టీవీ చూసి నేర్చుకున్న కలలు నాలో నిశ్శబ్దంగా పెరిగాయి. డబ్బుల్లేని నాడుగులకు అమ్మ తన సూత్రం. నా ప్రతి విజయానికి కారణమమ్మ. నేను నిలబడిన ప్రతి చోట నీ నీడే కనిపిస్తుంది అమ్మా. నా జీవిత గీతం అమ్మా. నా జీవిత గీతం. నేను టీవీలో కనిపించిన రోజు ఆనందంతో 10 మందికి చెప్పింది అమ్మ. నా ప్రతి సినిమా చూసి నిశ్శబ్దంగా నవ్వుకుంది తనలో తానే. నా గెలుపు వెనుక ఆమె కష్టం నిలిచింది. నా ప్రతి అడుగులో ఆమె ఆశీస్సు నడిచింది. ఒకరోజు బుచ్చి నొప్పిగా ఉంది అన్నప్పుడు సాధారణమే అనుకున్నా. కానీ క్యాన్సర్ అనే మాట నా లోకాన్ని ఖాళీ చేసింది. కాపాడాలని పరుగెత్తాను, ప్రతి దారిలో కనిపించిన పని చేశాను. అమ్మని కాపాడుకోవడం కోసం. కానీ నా ప్రాణమైన అమ్మ నన్ను విడిచిపోయింది. అమ్మా లే అమ్మా అని ఎంతగా పిలిచినా స్పందన రాలేదు. నిశ్శబ్దంగా నన్ను చూసి మరో లోకానికి వెళ్ళిపోయింది. ఆఖరి జ్ఞాపకంగా నీ కాలిమెట్టును ఉంగరంగా పెట్టుకున్నా. గుండెల్లో నిన్నే దాచుకున్నా. 10 సంవత్సరాల తర్వాత పాప రూపంలో మళ్ళీ వచ్చావు. లలితనే నా అమ్మ లల్లిగా నా కూతురిలో నవ్వుతోంది. ప్రతిరోజు నిన్నే చూస్తున్నాను. నా జీవితంలో మళ్ళీ నిన్నే పొందుతున్నాను. ఇది కేవలం పాట కాదు, నా హృదయ గాథ. సూపర్ మామ్